రైతులకు 227 కోట్ల డిఆర్ఎస్ అలవెన్స్ ఏవైతే ఉంది ఇచ్చారు. రైతులకు సన్నబడ్లకు బోనస్ రిలీజ్, ఇందిరమ్మ బిల్లులు రిలీజ్ కూడా చేసినట్టుగా ప్రచురించారు. మనందరికీ తెలుసు మరి ఉద్యోగులకి డిఏ ఇవ్వటం అంటే వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం చూడటానికి సంక్రాంతి పండుగ మరి వాళ్ళకు కూడా ఇంకా బాగా జరుపుకునేందుకు ఈ డిఏ అనేది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళల్లో నైరాశ్యం ఉన్న పోగొట్టడానికి కూడా ఇలాంటివి మరి బాగా ఉపయోగపడతాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పండుగల వేళ గుడ్ న్యూస్ చెప్పారు. సీఎం ఆదేశాలతో సన్నధాన్యానికి క్వింటాకు 500 బోనస్ పౌర సరఫరాల శాఖ బోనస్ విడుదల చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్లో సన్న రకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటుగా అదనంగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన 500 కోట్ల రూపాయలతో కలిపి ఈ సీజన్లో ఇప్పటి వరకు ప్రభుత్వం 1429 కోట్ల రూపాయల బోనస్ నిధులను విడుదల చేసినట్లయింది. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకున్న మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. పండుగ సమయంలో చేతికి డబ్బులు అందడంతో రైతులు ఎంతగానో హర్షమైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక అదేవిధంగా ఉద్యోగులకు కూడా డిఏ కానుకిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ సారథులని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి పండుగ వేళ శుభవార్త చెప్పారు. నేను అన్నగా వచ్చాను, ఇప్పుడు నేను 18 గంటలు పనిచేస్తున్నాను. ఈరోజు డిఏ ఫైల్ మీద సంతకం చేసి వచ్చాను. దీంతో ప్రభుత్వానికి 227 కోట్ల భారం పడుతుంది అని రేవంత్ రెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి ఉద్యోగానికి 1.02 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని, ఉద్యోగులు ప్రభుత్వం వేరువేరు కాదని ఇద్దరు కలిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యోగులకు మరి ఈ రకంగా మరి ఏవైతే కావాలో వాళ్ళకి వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి వాళ్ళకు కూడా పండగ వేళ ఒక తీపి కబురునైతే రేవంత్ రెడ్డి అందించారు. అదేవిధంగా రైతులకు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి బోనస్ ప్రకటించి పౌర సరఫరాల శాఖ బోనస్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాల సీజన్లో సన్న రకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో అదనంగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన 500 కోట్ల రూపాయలతో కలిపి ఈ సీజన్లో ఇప్పటివరకు ప్రభుత్వం 1429 కోట్ల రూపాయల బోనస్ నిధులను విడుదల చేస్తుంది. ఉద్యోగుల మనసును గెలుచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా రైతుల మనసును కూడా మరి గెలుచుకుంటారన్నట్టుకి ప్రత్యక్ష తార్కాణం మనం దీనిగా తీసుకోవచ్చు. ఇక ఇందిరమ్మ బిల్లులు రిలీజ్ పండుగ వేళ ఇందిరమ్మ పెండింగ్ బిల్లులను జిల్లా కలెక్టర్ రిలీజ్ చేశారు. పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో సోమవారం ఒక ఖమ్మం జిల్లాలోనే 12 కోట్ల రూపాయల బిల్లులు రిలీజ్ చేయగా ఇతర జిల్లాల్లోనూ L3 బిల్లులు రిలీజ్ చేశారు. పండుగ వేళ వివిధ వర్గాలకు ఎంతో మేర వీలైతే అంత మేర ప్రభుత్వ పరంగా కానుకలు ఇవ్వాలని సీఎం డిసైడ్ అయ్యారు. గతేడాది సంక్రాంతి సందర్భంగా రైతు భరోసాపై నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే ఉందో ఈ సంక్రాంతి పండుగ మనకు తెలుసు, తెలుగు రాష్ట్ర ప్రజలకు చాలా చాలా ప్రత్యేకం. ఆ మాటకు వస్తే సౌత్ ఇండియా కూడా చాలా ప్రత్యేకం. ఇలాంటి వేళ రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఎంతో హ్యాపీగా ఈ సంక్రాంతి పండుగని జరుపుకోవాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి మరి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి ఇందిరమ్మ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులను కూడా మరి రిలీజ్ చేయటం అయితే జరిగింది. దీని ద్వారా చాలామంది కళ్ళల్లో తమ ఆనందం కనబడుతుంది అనడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యంగా మనమైతే చెప్పవచ్చు. ఇక సంచలన కథనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మహాతెలుగు దినపత్రిక వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద 2026 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం అయితే జరిగింది. సంచలన కథనాలతో అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న మహాతెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద చేతుల మీదుగా మహాపత్రిక ప్రతినిధి ఈద శ్రీనాథ్తో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శారద మాట్లాడుతూ మహాతెలుగు దినపత్రిక మీడియా రంగంలో ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకు వచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు ముందుంచి ట్రెండ్ను సృష్టిస్తుందన్నారు. మహాతెలుగు దినపత్రికతో పాటు ఏఎన్ఎన్ ఛానల్ ప్రజలను మేల్కొల్పే విధంగా మరింత మంచి కథనాలతో దినదిన అభివృద్ధి చెందాలని, తెలుగు రాష్ట్రంలోని ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహాపత్రిక పాఠకులకు, యాజమాన్యానికి, పత్రికా ప్రతినిధులకు, వరంగల్ జిల్లా ప్రజలకు భోగి, మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ ఎండి అయూబ్ అలీ, డిఆర్ఓ ఎం విజయలక్ష్మి, జిల్లా అధికారులు తదితరులు అయితే పాల్గొన్నారు. ఏదైతే మరి అలుపెరగని పోరాటం చేస్తూ జర్నలిజంలో తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకు అప్రత్యాసంగా ముందుకు సాగిపోతుందో మహాదినపత్రిక కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ కావచ్చు, మరి ఇదే విధంగా ముందుకు కొనసాగాలని కలెక్టర్ సత్యశారద అయితే చెప్పారు. నూతన సంవత్సర క్యాలెండర్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇక అదేవిధంగా మనం చూసుకోవచ్చు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేసాం. నియోజకవర్గాల పునర్విభజన తరహాలో జిల్లాల్లో శాస్త్రీయత ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. కమిషన్ ఏర్పాటు ముందే చెప్పిన మరి మహా అని కూడా ప్రచురించారు. తెలంగాణలో గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు మండలాలను మరి రేషనలైజేషన్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలనలో సమస్యలు సృష్టించిన ఈ జిల్లాల ఏర్పాట్లను సమీక్షించి సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్రంలోని పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమవుతుందని చెప్పారు. ఎందుకంటే ఏదన్నా పాలనా వ్యవస్థ చేయాలన్నా కూడా మరి పరిపాలనకి అనుకూలంగా ఆయా వాతావరణం ఉండాలి. ఆ జిల్లాల్లో ఏ ప్రాతిపదికన గతంలో విడగొట్టారో కానీ అది అశాస్త్రీయంగా ఉందని, కానీ దాన్ని మరి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తామని కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వరంగల్ హనుమకొండ జిల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుందని, ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిషన్ 6 నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలు మండలాలు రేషనలైజేషన్పై వేదికగా సమర్పిస్తుందని సీఎం చెప్పారు. అన్ని జిల్లాల్లో మండలాలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని విధి విధానాలు రూపొందిస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. ఇక మనకు తెలుసు ఈ జిల్లాల పునర్విభజన ఉంటుందని చెప్పి మహాదినపత్రిక కావచ్చు, ఏఎన్ఎన్ న్యూస్ కావచ్చు ముందే చెప్పింది. దాని గురించి ప్రచురించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేయబోతుందని మహాపత్రిక ముందుగానే చెప్పిన విషయం విదితమే. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. వరంగల్ హన్మకొండ జిల్లాలు ఏకం కాబోతున్నాయని, వరంగల్ నగరం అంతా ఒకే జిల్లాగా మార్చే ప్రతిపాదన ఉందని మహాపత్రిక ముందే చెప్పగా సీఎం సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని 6 నుండి 9 మాసాల్లో వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో, ఇది కాబోతుంది ఏదైతే ఉందో, దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని ఏఎన్ఎన్ న్యూస్ కావచ్చు, మహాదినపత్రిక ముందే చెప్పింది అని కూడా మరి ప్రచురించారు. ఇక తర్వాత మనం చూసుకుంటే, నేను వెనిజువేలా అధ్యక్షుడిని ట్రంప్ సంచలన పోస్టు చేశారు. మరి సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు మరి ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్ చేశారు. నేను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు అని ప్రకటించుకున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఓ స్క్రీన్ షాట్ను పోస్ట్ చేశారు. వికీపీడియా పేజీని పోలినట్టుగా ఉన్న ఎడిట్ ఫోటోను ట్రంప్ పోస్ట్ చేశారు. అందులో డొనాల్డ్ ట్రంప్ ఫోటో కింద వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని రాసి ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్టుగా తెలుస్తుంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఏడాది మొదట్లో వెనిజులాపై అమెరికా సైన్యం దాడి చేసిన ఆ దేశ అధ్యక్షుడు ముదరో ఆమె సతీమణి అదుపులోకి తీసుకున్నారు. ఈ సైనిక చర్య అనంతరం వెనిజులాలో సేఫ్గా ఉండేంత వరకు తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ట్రంప్ ప్రకటించుకున్నారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. దీంతో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెస్రీ రెగ్జియోగా యాక్టింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె తనకు వచ్చిన